హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మైనర్ ఆర్ మేజర్కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం కొన్ని షార్ట్ కట్స్ని డిస్కస్ చేద్దాం. అయితే మరి ఆ షార్ట్ కట్స్ ఏంటంటే, మనం యూనిట్ 1లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ వై కానీ ఎక్స్ కానీ బెర్నౌలీస్ ఈక్వేషన్స్ కానీ అట్లనే మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే మోడల్స్ని డిస్కస్ చేసేటప్పుడు ప్రాబ్లం మిడిల్లో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములాని ఉపయోగించాల్సి ఉంటుంది. సో ఆ ఫార్ములాని ఉపయోగిస్తే 4-5 స్టెప్పులు వస్తాయి. సో మళ్ళీ ప్రాబ్లం మిడిల్లో వస్తుంది కాబట్టి స్టెప్స్ ఎక్కువ అవుతాయి ఆ ఫార్ములాని ఉపయోగిస్తే. అయితే మరి ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా చేసేయచ్చు. మరి ఏంటి ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ప్రొసీజర్ని చూద్దాం, మళ్ళీ షార్ట్ కట్ని చేద్దాం. ఓకే, సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటే ఎప్పుడైనా 2 వేరియబుల్స్ మల్టిప్లయర్స్లో ఉండాలి. అంటే ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, ఎక్స్ ఇంటూ సైన్ 2x, అట్లా ఎక్స్ ఇంటూ ఇంటెగ్రల్ ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అట్లా ఉన్నప్పుడు షార్ట్ కట్స్. ఓకే, ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ఉన్నప్పుడు ఒక విధంగా చేస్తాం, ఎక్స్ స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్, ఎక్స్ క్యూబ్ లాగ్ ఎక్స్, ఆ మూడు ఒకలాగా చేస్తాం. ఓకే, మరి చూద్దాం. సో ఎట్లా చేయాలంటే అన్నిటికీ కాదు, ఇది కొన్ని వాటికి మాత్రం అప్లై చేస్తాము. ఓకే, ఆల్జీబ్రిక్ ఫంక్షన్ ఖచ్చితంగా ఉన్నప్పుడు ఈ ట్రిక్ని అప్లై చేస్తాను. ఓకే, సో మరి ఫస్ట్ ఫార్ములాని ఉపయోగించి ఎట్లా చేయాలో ఒక్కసారి చూద్దాం. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములాని ఉపయోగించి చూడండి. ఇంటెగ్రల్ యువి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యు ఇంటెగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఆఫ్ ఇంటెగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ యు ఇంటెగ్రల్ వి ఇంటూ డిఎక్స్ మొత్తానికి మళ్ళీ హోల్ డిఎక్స్ ప్లస్ సి. ఓకే, మరి యువి ఏంటో ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్రాబ్లమే తీసుకుంటాం. ఎక్స్ ఇంటూ ఇంటెగ్రల్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్ 2 వేరియబుల్స్ మల్టిప్లైస్లో ఉన్న ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. అయితే యు ఏది వి ఏది ఇక్కడ మనం డిసైడ్ చేయాలి. మరి ఐలెట్ రూల్ మీకు తెలుసు. సో ఐఎల్ఏటి, ఐ అంటే ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఎక్స్. 6 ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, వాటికి ఇన్వర్స్ చేయడం అంతే. కాస్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఎక్స్ అట్లా. ఓకే, నెక్స్ట్ ఎల్ అంటే లాగర్థమిక్ ఫంక్షన్స్, అంటే లాగ్ ఎక్స్, లాగ్ ఎక్స్ స్క్వేర్, లాగ్ ఎక్స్ క్యూబ్ అట్లా. ఓకే, నెక్స్ట్ ఏ అంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, అంటే ఎక్స్ కానీ ఎక్స్ స్క్వేర్ కానీ ఎక్స్ క్యూబ్ కానీ టీ స్క్వేర్ కానీ 1 కానీ 1ని ఎక్స్ పవర్ 0 కూడా రాయొచ్చు. ఓకేనా. టీ అంటే ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, ఇక్కడ ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, ఇక్కడ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, కాట్, సీకెంట్, కొసెకెంట్ మొత్తం 6 ఉన్నాయి కదా, అవన్నీ అన్నమాట. ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ 2x, ఈ పవర్ -x అట్లా ఉంటాయి. ఓకేనా. ఎస్. సో అయితే ఈ ఫార్ములాలో యు ఏది వి ఏది అది డిసైడ్ చేద్దాం. చూడండి, ఎక్స్ సైన్ ఎక్స్ ఉంది, ఎక్స్ ఒక టర్మ్, సైన్ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి? ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఓకేనా. సైన్ ఎక్స్ అంటే ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్. సో ఇవి రెండిట్లో ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐకి ఇవ్వాలి, దాని తర్వాత ఎల్, ఏ, టిఈ ఏదైతే ముందు వస్తుందో దానిని యుగా తీసుకుందాం. సో ఎక్స్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ దాని తర్వాత ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, అంటే ఫస్ట్ ఎక్స్ వచ్చింది కాబట్టి దాని యు, మళ్ళీ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ సైన్ ఎక్స్ కాబట్టి విగా తీసుకోవాలి. ఎస్. ఓకే, యూవి డిసైడ్ చేసాం కాబట్టి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ నేను ఫార్ములా మెథడ్కి వెళ్తున్నాను, దాని తర్వాత షార్ట్ కట్కి వెళ్తాను. ఓకే, సరే. సో యు అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్, ఇంకా ఆల్రెడీ యు అంటే ఎక్స్, వి అంటే సైన్ ఎక్స్, ఇంకా ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఓకే,
ఇంటెగ్రల్ u అంటే x, v అంటే sin x dx. u అంటే ఏంటి? x. ఇంటెగ్రల్ v అంటే ఏంటి? sin x dx మైనస్ ఆఫ్ d బై dx ఆఫ్ u అంటే ఏంటి? x. ఓకే, నెక్స్ట్ ఇంటూ ఇంటెగ్రల్ v అంటే ఏంటి? sin x, ఇంకా dx ఉంది, మళ్ళీ హోల్ dx ప్లస్ c. ఓకే, ఎస్. నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ sin x కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ x, sin x కి డిఫరెన్షియేషన్ కాస్ x, sin x కి ఇంటిగ్రేషన్ మైనస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మైనస్ ఇంటెగ్రల్ d బై dx ఆఫ్ x, డైరెక్ట్గా డిఫరెన్షియేషన్ చేసేద్దాం. x యొక్క డిఫరెన్షియేషన్ 1. ఓకే, ఇంటూ ఇక్కడ sin x కి మళ్ళీ ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ x అవుతుంది. ఓకే, మళ్ళీ హోల్ dx అలానే ఉంటుంది ప్లస్ c. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x కాస్ x, ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. 1 ఇంటూ కాస్ ఎక్స్, 1 ఇంటూ కాస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. ఓకే, ఇంకా డిఎక్స్ ఉంటుంది ప్లస్ సి. ఎస్, మళ్ళీ ఇక్కడ కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్, దానికి ఇంటిగ్రేషన్ ప్లస్ సి. ఎస్, ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇంటెగ్రల్ x ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, మరి మీరు ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని చేయాలంటే యూవి ఏదో డిసైడ్ చేయాలి, దాని తర్వాత ఫార్ములా రాసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఫార్ములా రాసుకున్నాం 1 2 3 4 5 స్టెప్స్. ఒకటి ఏదైనా ఫార్ములా తీసేస్తే 4 స్టెప్స్ వస్తాయి. ఓకే, ఒకవేళ ఈ స్టెప్ నుంచి డైరెక్ట్గా రాయొచ్చు కూడా. సో మినిమం 3 స్టెప్స్ వస్తాయి, అవునా? ఎస్. అయితే ఇప్పుడు నేను చెప్పే స్టెప్లు సింగిల్ స్టెప్ అనమాట. ఆరో మార్క్ మెథడ్ అంటాం నేను చెప్పే మెథడ్ పేరు. సో దాన్ని ఉపయోగించుకొని త్వరగా ఆన్సర్ ఎలా వేయాలి, ఈ స్టెప్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఓకే, ఓకే చూద్దాం. చూడండి, ఇప్పుడు నేను చెప్పే మెథడ్ పేరు ఏంటి అంటే ఆరో మార్క్ మెథడ్. ఆరోస్ని ఉపయోగించి నేను ఇంటిగ్రేషన్ చేసి డైరెక్ట్గా ఆన్సర్ ఎలా వేయాలో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ ఒక టర్మ్, సైన్ ఎక్స్ ఒక టర్మ్, ఆ రెండింటిని డిఫరెన్షియేషన్ చేయండి ఇండివిజువల్గా. ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, మళ్ళీ 1 యొక్క డిఫరెన్షియేషన్ 0 పక్కన పెట్టండి. నెక్స్ట్ సైన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్, కాస్కి మైనస్ సైన్ ఎక్స్, మళ్ళీ ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ సైన్ ఎక్స్కి మైనస్ అట్లానే ఉంటుంది, సైన్కి కాస్ వస్తుంది. సో 0 ఏమన్నా అవుతుందంటే ఎప్పుడు అవ్వదు. సో ఏది 0 అవుతుంది? ఎక్స్ టర్మ్ డిఫరెన్షియేషన్ చేస్తే. సో మనం డిఫరెన్షియేషన్ చేసిన దాన్ని 0 వచ్చింది కదా, సో దాన్ని రైట్ సైడ్లో వేసుకోవాలి, మిగిలిన దాన్ని లెఫ్ట్ సైడ్లో వేసుకోవాలి. అయితే ఇంకొక చిన్న పాయింట్, ఎక్స్కి పవర్ 1 ఉంది కాబట్టి ఒక డౌన్ యారో మార్కు ఒకటి స్టాప్ చేయాలి. ఓకే, చూడండి. సో సైన్ ఎక్స్ని లెఫ్ట్ సైడ్లో తీసుకున్నాను, ఇంకా ఎక్స్ని రైట్ సైడ్లో తీసుకున్నాను. నేను ఎక్స్కి పవర్ 1 ఉంది కాబట్టి ఒక డౌన్ యారో మార్క్ అని చెప్పాను, ఇంకా స్టాప్ చేయాలి. ఓకే, ఇది స్టాప్ చేయడం. ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్ సింబల్స్ వేయాలి. సో ఇక్కడ వేయకూడదు, ఫస్ట్ ఇక్కడ ప్లస్, దాని తర్వాత మైనస్ వేయాలి. ఓకే, ఫస్ట్ మైనస్ వేయచ్చు కదా సార్, మళ్ళీ ప్లస్ వేయచ్చు కదా, అంటే నువ్వు ఫార్ములా మెథడ్కి వెళ్ళిపో. సో ఫస్ట్ ప్లస్సే వేయాలి, షార్ట్ కట్కి రూల్స్ అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ చేసి ఇక్కడ వేయాలి. ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1 అనమాట. ఓకేనా, నెక్స్ట్ సైన్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన దాన్ని ఇంటిగ్రేషన్ చేసి మళ్ళీ ఇక్కడ వేయాలి, మైనస్ అవుట్ సైడ్లో రాయండి. కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ అనమాట, కాబట్టి మైనస్ సైన్ ఎక్స్ ఇక్కడ వేసేసేయండి. ఓకే, సో ఇట్ సైడ్ డిఫరెన్షియేషన్, ఇట్ సైడ్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు
ఎట్లా వేయాలి ఆన్సర్ని? ఇంటెగ్రల్ x ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ యారో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేయండి. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి? మైనస్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్. మళ్ళీ రెండింటిని మల్టిప్లై చేయండి. ఇక్కడ మైనస్ దీనికి సంబంధించింది, మైనస్ మైనస్ ప్లస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి ప్లస్ ని యాడ్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేయండి, రెండు ఒకటే. ఓకేనా? ఎస్, కాబట్టి చాలా త్వరగా చేయొచ్చు. ఇంకా డిఫరెంట్ మోడల్స్ని డిస్కస్ చేద్దాం. ఇంకా నేను ఫార్ములా మెథడ్ని అప్లై చేయను. చూడండి, ఫార్ములా మెథడ్ని అప్లై చేస్తే నెక్స్ట్ ప్రాబ్లం ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ అనుకో, ఇక్కడ పవర్ పెరిగే కొద్దీ 2 స్టెప్స్ పెరుగుతాయి. ఎక్స్ క్యూబ్ అనుకో, ఇంకొక స్టెప్స్ పెరుగుతాయి. కాబట్టి సో అదంతా లెంతీ అవుతుంది. మరి ఈ మెథడ్ని చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇంటెగ్రల్ ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలో పవర్ పెంచుదాం. ఇక్కడ మీరు చెప్పండి, సేమ్ మనం చెప్పిన టెక్నిక్. ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, 1కి 0. ఓకే, 2 సార్లు డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ టర్మ్ 0 అవుద్ది. 0 అయ్యేదాన్ని రైట్ సైడ్లో తీసుకోమన్నా, మిగిలిందాన్ని లెఫ్ట్ సైడ్. ఎక్స్కి పవర్ 1 ఉంటే ఒక డౌన్ యారో మార్క్ స్టాప్ చేయాలి. సీకెండ్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్, ఇంటెగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ టాన్ ఎక్స్, ఇంటెగ్రల్ మళ్ళీ టాన్ ఎక్స్ లాగ్ ఆఫ్ సీకెండ్ ఎక్స్. ఓకే, అట్లా చేస్తూ పోవాలా. సో 0 రాదనమాట. ఓకేనా? సో 0 అయ్యేది ఎక్స్ మాత్రమే, దాన్ని రైట్ సైడ్లో తీసుకోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఫస్ట్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ రాస్తున్నాం, ఎక్స్ రైట్ సైడ్లో, ఇంకా మిగిలింది లెఫ్ట్ సైడ్లో. ఒక డౌన్ యారో మార్క్ స్టాప్ చేయండి. ఓకే, సో ఆల్టర్నేటివ్ సింబల్స్ ఇక్కడ వేయకూడదు. ఫస్ట్ ఇక్కడ ప్లస్, దాని తర్వాత మైనస్. ఏం చెప్పాను? ఇట్ సైడ్ డిఫరెన్షియేషన్ చేయండి. ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి? 1. దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయండి. ఇక్కడ వచ్చిన దాన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయండి. ఇంటెగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డైరెక్ట్ ఫార్ములా టాన్ ఎక్స్ అవుతుంది. ఇంటెగ్రల్ టాన్ ఎక్స్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్. ఓకే, ఎస్. అంటే దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి, ఇక్కడ వచ్చిందని ఇక్కడ చేయాలి. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఆల్టర్నేటింగ్ సింబల్స్ వేసేసాం కాబట్టి ఫస్ట్ ప్లస్ మైనస్, యారో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేయండి. ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్, ప్లస్, మూడింటికి ప్లస్. కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మళ్ళీ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ మైనస్ దీనికి సంబంధించింది, మైనస్ ప్లస్ మైనస్ అంటే మైనసే, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో 1 ఇంటూ మైనస్ 1 ఇంటూ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ అంటే ఇదే అనమాట, ప్లస్. ఓకేనా? ఎస్. మరి నెక్స్ట్ ఇప్పుడు పవర్ పెంచుదాం. ఇంటెగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. ఓకే, మరి ఇంటెగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, సో ఎక్స్కి పవర్ 2 ఉంది అంటే 2 డౌన్ యారో మార్క్స్, ఒకటి స్టాప్ చేయాలి. సో ఈ రెండిట్లో 0 అయ్యే టర్మ్ ఏంటి? ఎక్స్ స్క్వేర్. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 2x, 2x యొక్క డిఫరెన్షియేషన్ 2, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. ఓకేనా? మళ్ళీ కాస్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్, మైనస్ సైన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ కాస్ ఎక్స్. అట్లా చేస్తూ పోతే 0 రాదు. ఓకే, సరే. ఇప్పుడు 0 అయ్యేదాన్ని మనము రైట్ సైడ్లో తీసుకోండి, మిగిలిన దాన్ని లెఫ్ట్ సైడ్లో తీసుకోండి. ఓకే, సో కాస్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ కొంత ఒక్కొక్కసారి వేరియబుల్ సార్ ఎక్సే ఉంటే ఎందుకు సార్, ఇట్లా టీ స్క్వేర్ ఇంటూ కాస్ టీ ఉంటే కూడా ఇదే ప్రొసీజర్. ఎస్, ఇదే వేరియబుల్ ఏది ఉన్నా ఇదే కాన్సెప్ట్. ఓకే, ఎస్. ఇప్పుడు ఎక్స్కి పవర్ 2 ఉంది కాబట్టి 2 డౌన్ యారో మార్క్స్ వేసేసాను. ఓకేనా? ఇంకా స్టాప్ చేసేసేయండి. 2 డౌన్ యారో మార్క్స్, ఒకటి ఇంకా స్టాప్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆల్టర్నేటివ్ సింబల్స్ అని చెప్పాను. ఫస్ట్ ఇక్కడ ప్లస్, మైనస్, ప్లస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఇక్కడ ఫిల్ కావాలన్నమాట. ఇట్ సైడ్ డిఫరెన్షియేషన్, ఇట్ సైడ్ ఇంటిగ్రేషన్. ఎక్స్ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 2x, 2x యొక్క డిఫరెన్షియేషన్ 2. సార్ ఇక్కడ పక్కన ఎందుకు రాయకూడదు సార్ అంటే, ఇక్కడ చూడండి 2x యొక్క డిఫరెన్షియేషన్ ఇక్కడ 2 రాసామనుకోండి,
సో అంటే బిఫోర్ 1 స్టెప్ మనం 0 అవుతుంది కదా డిఫరెన్షియేషన్ చేస్తే. సో 2 యొక్క డిఫరెన్షియేషన్ 0 కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0 అట్లా రాయకూడదు అనమాట. సో అంతే బిఫోర్ 1 స్టెప్లో మనం స్టాప్ చేసేయాలి కాన్స్టెంట్ వచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ వచ్చిందాన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వచ్చిందాన్ని ఇక్కడ. ఓకే, సో చేస్తున్నా కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్, మళ్ళీ దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ పోయింది సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్, మైనస్ అలానే ఉంటుంది, దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయండి కాస్కి సైన్ ఎక్స్ అవుద్ది. సో మైనస్ సైన్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఇంకా ఆరో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేసేసేయండి. ఓకేనా, ఇక్కడ ప్లస్ 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 అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆరో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేయండి, మైనస్ మైనస్ ప్లస్ అవుద్ది. సో 2x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ 2x ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ అయిపోద్ది. సో 2 సైన్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ అయిపోయింది. ఓకేనా, మరి నెక్స్ట్ చూద్దాం ఇంకొక ప్రాబ్లం. ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 2x dx లేకుంటే మైనస్ 2x dx అనుకోండి. ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ 2x dx. సేమ్ టెక్నిక్ చూడండి, ఎక్స్కి పవర్ 2 ఉంది. ఓకే, సో మరి ఎక్స్ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 2x యొక్క డిఫరెన్షియేషన్ 2, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. అదే ఈ పవర్ మైనస్ 2x యొక్క డిఫరెన్షియేషన్ ఈ పవర్ మైనస్ 2x, అగైన్ పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ న్యూమరేటర్ అంటే -2. అదే ఇంటిగ్రేషన్లో అనుకో, ఇంటెగ్రల్ ఈ పవర్ మైనస్ 2x dx అనుకో, ఈ పవర్ మైనస్ 2xకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ మైనస్ 2x, పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్ అంటే -2 డినామినేటర్లో వేయాలి. అదే డిఫరెన్షియేషన్లో న్యూమరేటర్లో వేయాలి. ఓకేనా, ఎస్. కాబట్టి ఈ పవర్ మైనస్ 2xకి డిఫరెన్షియేషన్ -2 ఈ పవర్ -2x, ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ మైనస్ ప్లస్ 4 వస్తుంది, ఈ పవర్ -2x 0 రాదు. ఎస్, మరి చూడండి, సో ఫస్ట్ 0 అయ్యేదాన్ని రైట్ సైడ్లో తీసుకుందాం. ఈ పవర్ -2x ఎక్స్ స్క్వేర్, ఎక్స్కి పవర్ 2 ఉంది కాబట్టి 2 డౌన్ యారో మార్క్స్ 1 2. ఓకే, ఇంకా స్టాప్ చేయాలి. ఇప్పుడు సింబల్స్ వేసేయండి, ఆల్టర్నేటివ్ సింబల్స్ ప్లస్ మైనస్ ప్లస్. ఇప్పుడు ఇటు సైడ్ డిఫరెన్షియేషన్ ఇటు సైడ్ ఇంటిగ్రేషన్. డిఫరెన్షియేషన్ ఏమో 3 టైమ్స్ చేయాలి, ఎక్స్ స్క్వేర్ 2 టైమ్స్ చేస్తే సరిపోద్ది, ఎక్స్ స్క్వేర్ 2x 2x 2. అదే ఇంటిగ్రేషన్ 3 టైమ్స్, దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్. ఓకే, ఎస్. కాబట్టి ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, మళ్ళీ 2x యొక్క డిఫరెన్షియేషన్ 2. చూడండి, ఈ పవర్ -2xకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ -2x, పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్, -2x యొక్క డిఫరెన్షియేషన్ -2 అది డినామినేటర్లో వేయాలి. ఓకే, సో కాబట్టి మైనస్ న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్లో ఉన్న ప్రాబ్లం ఏం లేదు, మైనస్ ఈ పవర్ -2x/2. ఎస్, మళ్ళీ ఇక్కడ వచ్చిన దాన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి, ఇక్కడ వచ్చిన దాన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. సో ఈ మైనస్ ఈ పవర్ -2x/2 ఉంది కదా, దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. ఎస్, చూడండి, సో -1/2 అవుట్ సైడ్లో రాసేసాను కాన్స్టెంట్. ఈ పవర్ -2xకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ -2x, మళ్ళీ -2x యొక్క డిఫరెన్షియేషన్ -2 అది డినామినేటర్లు వేయాలి. అంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, 1/4 ఈ పవర్ -2x అంటే ఈ పవర్ -2x/4. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వచ్చిన రిజల్ట్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. ఓకే, చూడండి, ఈ పవర్ -2x/4 దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 1/4 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్న, ఈ పవర్ -2xకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ -2x, మళ్ళీ -2x డిఫరెన్షియేషన్ -2 అది డినామినేటర్లో వేయాలి. ఎస్, దట్ ఈస్ ఈక్వల్ -1/8 4 2s 8 ఈ పవర్ -2x. సో ఈ పవర్ -2x/8 వేయాలి, మైనస్ ఈ పవర్ -2x/8. ఓకే, ఇప్పుడు మనము దీన్ని యారో మార్క్ ఎట్లా వేయాలి చూడండి.
యారో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేయండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ 2x/2. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది. మళ్ళీ మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్. ఓకే, మల్టిప్లై చేయండి. 2x ఇంటూ ఈ పవర్ మైనస్ 2x డివైడెడ్ బై 4. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 2x/8 ప్లస్ సి ఇంటిగ్రేషన్ చేశాను. 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీనే, ప్రాబ్లం ఏం లేదు. మీరు మళ్ళీ క్యాన్సిలైజేషన్ చేసుకోవచ్చు. 2 1s 2 4 టైమ్స్, 2 1s 2 2 టైమ్స్. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇప్పుడు పవర్ని పెంచుతున్నా. ఓకే, ఇంటెగ్రల్ x³ ఇంటూ cos x dx. ఓకే, ఎస్. x³ డిఫరెన్షియేషన్ 3x², 3x² డిఫరెన్షియేషన్ 6x, 6x 6 స్టాప్ చేయాలి. సో 0 అయ్యేది అదే x³ టర్మ్. కాస్కి డిఫరెన్షియేషన్ మైనస్ sin x మళ్ళీ చేస్తూనే ఉంటే 0 రాదు. ఓకేనా? ఎస్, చూడండి, కాస్ ఎక్స్ని లెఫ్ట్ సైడ్లో తీసుకున్నాం, మిగిలిన దాన్ని రైట్ సైడ్లో. x³ ఎక్స్కి పవర్ 3 ఉంది కాబట్టి 3 డౌన్ యారో మార్క్స్, 1 2 3 ఇంకా స్టాప్ చేసేయాలి. x³ డిఫరెన్షియేషన్ 3x² ఇక్కడ వేయాలి పక్కన. 3x² డిఫరెన్షియేషన్ x² 2x, 2 ఇంటూ 6x, 6x యొక్క డిఫరెన్షియేషన్ 6 స్టాప్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఆల్టర్నేటివ్ సింబల్స్ ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. నెక్స్ట్ ఇప్పుడు కాస్ ఎక్స్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. ఇక్కడ వచ్చిన దాన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వచ్చిన దాన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. ఓకే, కాస్కి ఇంటిగ్రేషన్ sin x, sin xకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్, మైనస్ అలానే ఉంటుంది. కాస్కి ఇంటిగ్రేషన్ sin x, మైనస్ అలానే ఉంటుంది. సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్, మైనస్ మీన్స్ ప్లస్ కాస్ ఎక్స్. ఓకే, ఎస్. కాబట్టి సో ఇప్పుడు ఎట్లా వేయాలి? యారో మార్క్ స్ట్రైట్గా సింబల్స్ సహా మల్టిప్లై చేయండి. ఇక్కడ ప్లస్ 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 అన్ని ప్లస్లే, అంటే x³ ఇంటూ sin x. ఇక్కడ ప్లస్ మైనస్ 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 ప్లస్ 3x² ఇంటూ కాస్ ఎక్స్, 3x² ఇంటూ కాస్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, ఆల్రెడీ ఇక్కడ ప్లస్ కాబట్టి మైనస్, 6x ఇంటూ sin x. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అవుద్ది, 6 ఇంటూ కాస్ ఎక్స్, సో ప్లస్ సి. ఓకే, ఎస్, ఇలా చేయాలి. మీరు ఇంకా డిఫరెంట్గా చాలా ట్రై చేయొచ్చు. ఓకే, సో మరి ఇప్పుడు నెక్స్ట్ లాగ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? లాగ్లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి 3 మోడల్స్, x log x, x² log x, x³ log x ఉన్నప్పుడు ఎలా చేయాలి? ఇంటెగ్రల్ x ఇంటూ log x dx. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇది యాక్చువల్గా ఐలెట్ రూల్ని ఉపయోగించి చేస్తాము. ఎల్ అంటే ఫస్ట్ యూని మనం log x అనుకోవాలి, విని x అనుకోవాలా. ఓకే, ఆ ఫార్ములాని స్టార్టింగ్లో ఫార్ములా చెప్పాను కదా ఇంటిగ్రేషన్, ఆ ఫార్ములాలోనే సబ్స్టిట్యూట్ చేసి చేస్తూ ఉంటాను. సో అదే తప్పదు ఇంకా. సో దానికి షార్ట్ కట్ అనమాట. ఓకేనా? డైరెక్ట్ ఎట్లా వేయాలి? సో లాగ్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు డిఫరెన్షియేషన్ చేస్తే ఆ 0 అయ్యే టర్మ్ రైట్ సైడ్లో తీసుకోమని చెప్పి, ఇప్పుడు ఆపోజిట్ లెఫ్ట్ సైడ్లో తీసుకోవాలి. ఏంది? 0 అయ్యేదాన్ని. ఓకే, సో ఎక్స్ లెఫ్ట్ సైడ్లో, మిగిలింది రైట్ సైడ్లో. ఓకే, లాగ్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఒక డౌను ఒక స్టాప్ అంతే దీనికి. ఓకే, సో ఇప్పుడు ఆల్టర్నేటివ్ సింబల్స్ ప్లస్ మైనస్. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయండి. సారీ, డిఫరెన్షియేషనే. లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/x అవుతుంది, డిఫరెన్షియేషన్ చేసి ఇక్కడ వేయాలి. ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఇంటెగ్రల్ x⁻1 dx, x²/2. ఓకే, ఇప్పుడు ఎట్లా వేయాలంటే ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ యారో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేయండి. ప్లస్ ఇక్కడ ప్లస్ ప్లస్ అన్ని ప్లస్లే, log x ఇంటూ x²/2.
మళ్ళీ ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది. ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి. ఈ మూడింటిని మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 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 ఇంటూ ప్లస్ మైనస్ మూడింటిని మల్టిప్లై చేయండి. మైనస్ 1/x ఇంటూ 1/x ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 మల్టిప్లై చేయాలి. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, ఇంకా ఇంకొక స్టెప్, దట్ ఈస్ ఈక్వల్ టు log x ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2. ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అవుద్ది. 1/2 కాన్స్టెంట్. ఇక్కడ ఓన్లీ ఏం మిగులుతుంది? ఇంటెగ్రల్ ఎక్స్ డిఎక్స్. ఇంటెగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ అయిపోయింది. ఈ రెండిట్లోంచి మళ్ళీ ఎక్స్ స్క్వేర్ బై 2ని కామన్ తీయచ్చు. ఇంకా సింప్లిఫికేషన్ మీ చాయిస్. log x మైనస్ 1/2. ఓకేనా? సో ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్ ఉన్నా కూడా ఇదే టెక్నిక్. ఓకే, చూద్దాం. చూడండి, ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్ సేమ్ ఇదే టెక్నిక్. ఎక్స్ స్క్వేర్ని లెఫ్ట్ సైడ్లో తీసుకోండి, మిగిలిన దాన్ని రైట్ సైడ్లో తీసుకోండి. ఇక్కడ ఒక డౌన్ యారో మార్క్, ఒకటి స్టాప్, అంతే. లాగ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/x. ఆల్టర్నేటివ్ సింబల్స్ వేసుకోండి, ప్లస్ మైనస్. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వెళ్ళి ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3. ఇప్పుడు నేనేం చెప్పాను? ఈ రెండింటిని మల్టిప్లై చేయమని చెప్పాను. సో లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 3. మళ్ళీ ఈ మైనస్ ప్లస్ మైనస్ ఈ మూడింటిని మల్టిప్లై చేయండి. మైనస్ 1/x ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 3 డిఎక్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ 1/3 కాన్స్టెంట్. ఇంకా ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఇంటెగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్. మళ్ళీ మీరు ఎక్స్ క్యూబ్ బై 3ని కామన్ తీయచ్చు. లాగ్ ఎక్స్ మైనస్ 1/3. ఎక్స్ క్యూబ్ ఉన్నప్పుడు ఇక్కడ ఎక్స్ క్యూబ్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 4/4. ఓకేనా? సేమ్ ఇది, దీన్ని డిఫరెన్షియేషన్ చేసి ఇక్కడ వెళ్ళి ఎస్ మల్టిప్లై చేయండి. లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 4/4 మైనస్ మల్టిప్లై చేయండి 1/x ఇంటూ ఎక్స్ పవర్ 4/4 క్యాన్సిల్ అయిపోతుంది. ఒక ఎక్స్ పవర్ 4/4 మైనస్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంటుంది. 1/4 అవుట్ సైడ్లో రాసేసాను. కాన్స్టెంట్ ఇంటెగ్రల్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ ఎక్స్ పవర్ 4/4. ఎక్స్ పవర్ 4/4ని కామన్ తీయచ్చు. లాగ్ ఎక్స్ మైనస్ 1/4. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.